చేసిన అప్పుకు పిల్లనిచ్చిన మామ బలయ్యాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా కుప్పరలో పనిచేస్తున్నటువంటి ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీలో అల్లుడు గంగాధర్ 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న పాపానికి ఫైనాన్స్ వారి వేధింపులు ఎక్కువడంతో అల్లుడు గంగాధర్ పారిపోయాడు. దీంతో అల్లుడు చేసిన అప్పును విడతల వారీగా మామ గంగాధర్ చెల్లించాడు. అయినా ఆ మైక్రో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఆగడాలు శృతిమించడంతో మనస్తాపానికి గురైన మామ వెంకటరమణ పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గంగాధర్ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. తాము తీసుకున్న సొమ్ము ఫైనాన్స్ సంస్థకు చెల్లించిన వడ్డీలకు చక్ర వడ్డీలు వేసి ఇంకా 40 లక్షలు కట్టాలని మైక్రో ఫైనాన్స్ సంస్థ యజమాని కర్రి హరివెంకట కృష్ణారెడ్డి, కాళహస్తీశ్వర గౌడ్, ఉప్పరి శివ తమను వేధింపులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు తమకు న్యాయం చేయకపోగా సంస్థకు కొమ్ము కాశారని మృతుడి తల్లి, కుమార్తె ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దానిలో పనిచేసేవాడు సార్, అన్ఆథరైజ్డ్ దానిలో ఏజెంట్గా, కలెక్షన్ ఏజెంట్గా పనిచేసేవాడు సార్. ఆయన అందులో 2023లో 10 లక్షలు తీసుకున్నాడు సార్. అందుకు గాను ఆయన 13 లక్షల దాకా డబ్బులు కట్టినాడు సార్. కానీ వాళ్ళు వడ్డీలు ఎక్కువ వేసి 40 లక్షలు 50 లక్షలు కట్టాలి, మాకు వడ్డీలు ఇంతగా పెరిగిపోయినాయి, కట్టాలి అంటే ఆయన నేను కట్టలేను, ఇంతకంటే ఎక్కువ కట్టలేను, నా వల్ల కాదు అని చెప్పినాడు సార్. ఆయనను కొట్టి బెదిరించి 15 బాండ్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు సార్. చెక్కులన్నీ వేధిస్తుంటే ఆయన పారిపోయినాడు సార్. 6 నెలల నుంచి దాంట్లో ఏదో 10 లక్షలు తీసుకున్నాడని ఒప్పుకున్నాడు ఆ పిల్లోడు. ఒప్పుకున్నా కానీ 5 లక్షలు కట్టినాము, 13 కట్టినాము. కట్టిన తర్వాత ఊరక కాదు మాకు 60లు 70లు కట్టాలని ఒత్తుడు పెట్టింటే ఆ పిల్లోడు పారిపోయినాడు. పోయిన తర్వాత ఆ పాప ఒక్కతే అని పిల్లోడిని, ఆ పాపను మా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాము, ఒక్కతే ఆడపిల్ల అని. కానీ నీ బిడ్డ నీ ఇంట్లో ఉంది, నీ అల్లుడు ఎట్లా అని డబ్బులు నువ్వు కట్టని నా కొడుకును కార్పెంటర్ రమణను ఒత్తుడు పెట్టినారు సార్. ఇప్పటికి ఇది 11వ నెల.